అందరికీ నమస్తే. మన విద్యారణ్యంలో గోశాల ఇది. మనం ఒక 3.5 సంవత్సరాల క్రితం పాఠశాల అక్కడ ఉన్న గోశాలను తీసి ఇటు జరపాల్సి వచ్చి పాఠశాల అప్పటికప్పుడు అనే ఉద్దేశంతో తాత్కాలికంగా అప్పుడు వేసాం. ఇక్కడ వేసిన దాంట్లో మనం ఏం చేసామంటే అప్పుడు 36 ఆవులు ఉండేది మన దగ్గర. 50 ఆవులకు సరిపడా అని ఆలోచించి వేసాం. ఇక్కడ 2 చింత చెట్లు ఉంటే చింత చెట్ల నీడ కింద రేకులు వేసాం. అయితే తర్వాత ఏమైందంటే ఒకసారి చూపిస్తాను. తర్వాత ఏమైందంటే ఈ చింత చెట్టు మంచి చెట్టు అది కాస్త సడన్గా ఎండిపోయింది. ఎండి తర్వాత దాని కొమ్మలు పడి ఇలా మొత్తం పగిలిపోయింది. చూడండి, అక్కడ అంతా పగిలిపోయింది. అలాగే మనకు సర్వెంట్ క్వార్టర్స్ అని చెప్పి 3 గదులు వేసాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి కూడా ఆ కర్రల వల్ల పగిలి మొత్తం అంతా పగులు వచ్చేసి నీళ్లు కారుతూ ఉన్నాయి అన్నమాట. సో ఈ స్థితి వచ్చింది. దీనివల్ల ఏమైంది, వర్షం వల్ల ఆవులు ఈ చలికి తట్టుకోలేక మొన్న చాలా విషాదకరమైన విషయం ఏంటంటే 2 దూడలు చనిపోయినాయి. మాస్టర్ ప్లాన్లో అటు వాయవ్యంలో మన వేద పాఠశాలలో వాయవ్య భాగంలో గోశాల కట్టాలనేది సంకల్పం. కొంచెం యుద్ధ ప్రాతిపదికన దాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మీ మనసోత్సాహంగా గోశాల నిర్మాణానికి కొంచెం వేగంగా స్పందించి సహకరించడానికి ప్రయత్నించాలని ప్రార్థిస్తున్నాను. నమస్తే.